ఈరోజు రైతు భరోసా యాత్ర సందర్భంగా మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆత్మూరు పట్టణానికి విచ్చేయడం జరిగింది. సోదరులారా, రైతు భరోసా యాత్ర కార్యక్రమం మన నియోజకవర్గంలో 6 రోజుల పాటు జరుగుతుంది. పర్యటన 5వ తారీఖు 6, 7, 8, 9, 10. మరి ఈ నియోజకవర్గం పైన మన ప్రియతమ నాయకులకు ఎంత అభిమానం ఉందో, ఎంత ప్రేమ ఉందో ఇదే నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ముందుగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరునికి, సోదరికి, స్నేహితునికి, బంధువులకు, మిత్రులకు, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. మీరందరూ, నేను ఈరోజు మీ తరపున మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. సోదరులారా, నిన్నటి నుంచి కార్యక్రమం చూస్తూ ఉన్నాం. రైతు భరోసా కార్యక్రమం నిజంగా ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఏ నాయకుడు కూడా చేయలేడని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మన ప్రియతమ నాయకులు రైతుల పట్ల అంత అభిమానంతో, అంత పక్షపాతంతో ఉన్నారు. మరి ఇన్ని రోజుల కార్యక్రమం చేసుకుంటూ మన నియోజకవర్గానికి 5-6 రోజుల కార్యక్రమం ఇచ్చి రైతుల కోసం ఇంత శ్రమిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎల్లవేళలాగా అండగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. రైతుల పట్ల, శ్రామికుల పట్ల, అన్ని వర్గాల పట్ల ఏ సమస్య వచ్చినా క్షణము కూడా ఆలోచన చేయకుండా ఎంత శ్రమైనప్పటికీ కూడా ఆ ప్రదేశంలో వాలిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి నాయకుడిని, అటువంటి నాయకత్వాన్ని, అటువంటి అభిమానాన్ని వదిలేసుకొని కొంతమంది స్వార్థపరులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకొని గెలిచినటువంటి వ్యక్తులు దాటిపోయినారే. ఎన్ని కోట్లు ఇస్తే ఈ అభిమానం వస్తుంది? ఎన్ని కోట్లతో కొనుక్కోగలడు ఈ అభిమానాన్ని? వాళ్ళ పార్టీ మారింది కాక నిన్న సాయంత్రం శ్రీశైలంలో ప్రచారం చేపించారు. బుడ్డా శేషారెడ్డి కూడా తెలుగుదేశంలో పోతాడని చెప్పేసి మాట ఇస్తే తప్పను. నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వంగి నమస్కారాలు చేసే లోకల్ కబాలిని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎండనంత వరకు ఎవరికి కూడా భయపడని చెప్పే సందర్భంగా తెలియపరుస్తా ఉన్నారు. తప్పకుండా మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ ఆలోచన చేసుకున్నటువంటి సమయం వచ్చింది. ఇటువంటి స్వార్థపరులను తరిమి కొట్టాల్సినటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవాలి. ఎంత అన్యాయం అండి! ఈ పార్టీలో గెలిచి, ఈ పార్టీ గుర్తు మీద గెలిచి ఎవరిని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేసి ఆఖరి కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోకుండా ఆయన దాటుకొని పోయినాడు. ఎంత అభిమానించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి ఆయన జిల్లా అధ్యక్షుడు కూడా చేసినాడు. ఏం లాభం? మరి ఈరోజు మళ్ళీ కథలు చెప్తా ఉన్నాడు. నేనేదో అభివృద్ధి చేస్తాను, ఇల్లులు కట్టిస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను. నీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలకడ నీకేం పని ఉందే? నువ్వు జనానికి ఏం చేస్తావు సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు దగ్గర ఇంటర్వ్యూ కూడా తెచ్చుకోలేకుంటున్నావు. నువ్వేం చేస్తావయ్యా జనానికి? ఇంతమంది కడుపు కోత కోసిపోయినావు నువ్వు. నిన్ను ఏ భగవంతుడు కూడా క్షమించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. రైతు భరోసా కార్యక్రమం అనేది
రైతులను ఓదార్చేటువంటి కార్యక్రమం, ఈ మాత్రమైన కార్యక్రమం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎల్లవేళ కూడా కృతజ్ఞత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గత 2-3 సంవత్సరాలుగా సాగునీరు విషయంలో ఎంత అశ్రద్ధ చేసిందో మీ అందరికీ తెలుసు. కనీసం తాగడానికి కూడా నీళ్ళైనటువంటి గ్రామాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. సాగునీరు లేక 2 సంవత్సరాలు పొలాలన్నీ కూడా బీడువారినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నడూ కూడా కర్నూలు జిల్లాలో రైతు ఆత్మహత్యలనే తెలియవు. మరి గత 2 సంవత్సరాలుగా రైతు ఆత్మహత్యలు కనపడతా ఉన్నాయి కర్నూలు జిల్లాలో. మరి అటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం కనీసం చూడనైనా చూసే పాపాన ఒడగట్టలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ రైతుల పట్ల ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి పోయి కొన్ని రోజుల పాటు నెలల పాటు నిరంతరం తిరుగుతున్నటువంటి శ్రామికుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. సోదరులారా, తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం, మీరందరి అభిమానం, మీరందరి ప్రేమ ఆప్యాయత నిరంతరం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్మోహన్ రెడ్డి, జై జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.